పుట్టగానే ఏదో తన బాధ్యత తీరిపోయిందంటూ మా నాన్నగారి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది మా అమ్మ. ఇంకా అప్పటి నుంచి నేను హాస్టల్లోనే ఉండేదాన్ని. పండగలకి పనుంటే తప్ప నేను ఊరొచ్చేదాన్ని కాను. మనిషిగా పుట్టినందుకు పక్క వాళ్ళకి ఎంతో కొంత సాయపడాలని మా నాన్నగారు ఎక్కువగా ఆ పనుల్లోనే ఉండేవారు. మా నాన్నగారి మంచితనం మరీ ఎక్కువైపోయిందేమో. కాలం యాక్సిడెంట్ రూపంలో వచ్చి 6 నెలల ముందు తీసుకెళ్ళిపోయింది. ఇంకప్పటి నుంచి మా ఇద్దరికి కష్ట సుఖాల్లో మేము మాత్రమే తోడున్నాం. మన లైఫ్లో మనకి విలువైన వాళ్ళు దూరం అవుతున్నారంటే ఇంకెవరో లైఫ్లో వాళ్ళకి విలువైన వాళ్ళగా మనం దగ్గరగా వెళ్తున్నట్టు. చాలాసార్లు ఈ ప్లేస్కి వచ్చాను కానీ ఈసారి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నిన్ను చూడాలని ఉందన్న, వినాలని కాదు. అయినా రోజంతా నీతోనేగా ఉన్నా. ఇంకా కంప్లీట్ అవడానికి 3 hours ఉంది కదా. ఐ మీన్ డే అంతా నీతోనేగా ఉన్నానని. నేను అదే అంటున్నా. నైట్ ఇప్పుడు కలిస్తే డే కంప్లీట్ చేయొచ్చు కదా. అయినా ఇంత సడన్గా ఎందుకు అలా అనిపించింది? దానికి నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ నాలో ఉన్న కవి చెప్పగలడు. పిలవమంటావా వాడిని? ఏది పిలు, ఏం చెప్తాడో చూద్దాం. కానీ ఆడొచ్చి చెప్పిన తర్వాత నువ్వు కంపల్సరీ రావాలి. అది నీలో ఉన్న కవిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అందలేనంత దూరం ఉంటూ ఎంత ఆశపడుతున్నా అందనంటున్నా ఆకాశ మేఘంలో ఉన్న వెన్నెల జాబిలి, అందేంత దూరంలో ఉన్నా అందను అంటున్నా నేలపై ఉన్న నా జాబిలి. అయ్యగారు కవితలు బాగానే చెప్తున్నారు. ఇందులో నాదేం లేదు, నిన్ను కలిసాకే ఇవన్నీ వచ్చాయి. రావాలా? రావాలి కదా మరి. రాను. సరే రావద్దు, నేను వెయిట్ చేస్తూ ఉంటా. చూపించమంటావా? చూపించు. ఏంటి రెప్ప వేయకుండా చూస్తున్నావు? చందమామని ఇంత దగ్గర నుంచి చూస్తున్నాను, దిష్టి తగిలేస్తుంది.
సిగ్గుపడికే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. నా వల్ల కావట్లేదు. రానన్నావు, వెయిట్ చేస్తానా? వెయిట్ చేస్తూ అక్కడే కవితలు చెప్పుకుంటూ ఉంటావేమో వచ్చేసా. నా కవితలు మాత్రమే కాదు, ఇంకా చాలా వచ్చు. అంటే పోనా? పోవడానిక ఇంత దూరం వచ్చింది. ఆహా, మరి ఓయ్ మా ఊళ్ళమ్మ, ఆ చంద్రుడు ఈ వెన్నెల రెండు వేస్ట్ అయిపోతాయి. ఏం చేద్దాం? నీకు తెలీదా? ఇలాగేను ఇంకా నా వల్ల కాదు. సరే ఆగాగు, వీటన్నిటికీ టైం ఉంటుంది. ఓయ్ చాందిని,